పెళ్లి చూపులు ఓ యువతి ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం టేకులపల్లి మండలం వెంకట్య తండాలు దారుణం చోటు చేసుకుంది. 3 నెలల క్రితం తుల్లిక శ్రీతో లక్ష్మీదేవపల్లి మండలం సీతారాంపురంకు చెందినటువంటి బాణోత్ బిచ్చా పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. పరస్పరం ఒకరినొకరు ఇష్టపడడంతో ఎంగేజ్మెంట్కు ఏర్పాట్లు చేశారు. అయితే కొద్ది రోజులకే యువతి తులిక శ్రీని బాణోత్ బిచ్చా అనుమానించడం మొదలుపెట్టాడు. ఇక ఆఖరికి పెళ్లి చేసుకోవడం కుదరదని యువతికి తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి ఆ యువతి ఈ నెల 13న పురుగుల మందు తాగింది. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కూతురు మృతికి కారణమైన బిచ్చాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు యువతి తల్లిదండ్రులు. కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. యువతి ప్రాణాన్ని బలికొన్నాయి పెళ్లి చూపులు అనుమానం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. చందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకటయ్య తండలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఘటన వెంకటయ్య తండకు చెందిన గుగులోతు తుల్లిక శ్రీ అనే 20 ఏళ్ల యువతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేపలగడ్డలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆమెకు కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయం చేయాలనే నెపంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బాణోత్ బిచ్చాతో వివాహం నిశ్చయం చేస్తారు. పెళ్లి చూపులు చూసిన తర్వాత పెళ్లి చూపుల్లో అతను ఇద్దరు తుల్లిక స్త్రీతో పాటు బిచ్చా కూడా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇష్టపడ్డ తర్వాత ఇక మరికొన్ని రోజుల్లో వాళ్ళు నిశ్చయతాంబూలాలు కూడా మార్చుకోవాలని, ఎంగేజ్మెంట్ చేసుకోవాలని ఇరు కుటుంబ సభ్యులు కూడా, తుల్లిక స్త్రీ కుటుంబ సభ్యులు, ఇటు బిచ్చా కుటుంబ సభ్యులు కూడా నిర్ణయానికి వస్తారు. నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇరువురు ఈ లక్ష్మీదేవిపల్లి మండలం కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో దగ్గరగా ఉంటాం. ఈ అమ్మాయి కూడా టేకులపల్లి నుంచి కూడా నిత్యం కళాశాలకు తను చదువుతున్న బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు నిత్యం రావడంతో ఇద్దరి మధ్యన చనువు కూడా పెరిగింది. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులతోనే తుల్లిక శ్రీ కుటుంబ తల్లిదండ్రులతో చెప్పి ఆ దేవస్థానాలకు వెళ్తున్నామని చెప్పి ఇటు భద్రాచలంతో పాటు ఇటు విజయవాడ, ఖమ్మం కూడా పట్టణాలకు అతను తిప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ సందర్భంలో వారిద్దరు కూడా ఒకంత దగ్గర కూడా అయినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ 3 నెలల క్రితం జరిగింది ఈ సంఘటన. మొత్తం 3 నెలల క్రితం ఈ ఇద్దరి పెళ్లి చూపుల్లో ఒకటే అయినారు. ఆ తర్వాత ఈ తల్లిదండ్రులు చెప్పి దేవస్థానాలతో పేరుతో బిచ్చా తుల్లిక శ్రీని బయటికి తీసుకెళ్లడం జరిగింది. ఆ సందర్భంలో ఇద్దరు చనువుగా దగ్గర ఉన్నారు. ఆ తర్వాత తుల్లిక శ్రీ మొబైల్లో తన స్నేహితులతో చాట్ చేస్తుందంటూ మాత్రం బిచ్చా అనుమానిస్తూ వస్తూ అనుమానం కాస్త పెనుభూతంగా మారిన తర్వాత ఇటీవల కాలంలో ఈ నెల 13వ తేదీన ఇంటి వద్ద ఉన్న తుల్లిక స్త్రీని మాత్రం బిచ్చా అనుమానిస్తూ ఫోన్ లో దూషించడంతో ఒక్కసారిగా ఇంట్లో అవమాన భారం భరించలేక ఆమె ఇంట్లో ఉన్న పురుగు మందు తాగిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్తారు. అక్కడ మృతి చెందిన తర్వాత ఇతనిపై మాత్రం బిచ్చాపైకి తల్లిదండ్రులు తుల్లిక స్త్రీ తల్లిదండ్రులు కేసు నమోదు చేస్తారు. కేసు నమోదు చేసిన తర్వాత టేకులపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబంలో మాత్రం ముక్కుపచ్చలారని యువతి మాత్రం ఒక్కసారిగా పెళ్లి చూపులతోనే అర్ధాంతరంగా తనుసాలించడం మాత్రం కుటుంబంలో విషాదం నేర్పింది. గ్రామంలో రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.